బ్రాహ్మణులు అనేటువంటి వాడు ఒక విషయాన్ని వేద ప్రమాణంగా చూస్తాడు. అదే పశువులు ఒక విషయాన్ని వాసనతోటి గ్రహిస్తాయి, వాసనతోటి సూచన చేస్తాయి. ఎదుటి వ్యక్తి ఎదుటి సన్నివేశములో ఉన్నటువంటి తీక్షణతను తీవ్రతను రాజులు గూఢచారుల ద్వారా అంచనా వేస్తారు. మిగతా ఇతరులు అయినటువంటి సాధారణమైనటువంటి జనులందరూ కూడా కేవలము కళ్ళతో జరిగింది మాత్రమే చూస్తారు తప్ప నిజాన్ని తెలుసుకునేటందుకు గ్రహించరు, ప్రయత్నం చెయ్యరు. కాబట్టి ఒక రాజు ఇతరుల యొక్క ఆ భావనని కానీ వారి యొక్క ఆ భావనని స్వీకరించే సమయంలో వారు ఎంతవరకు అర్హులు అనేటువంటి దాన్ని మనం గ్రహించి ఆచి తూచి నిర్ణయం తీసుకోవాలి. తాను చూసింది చెప్పాడు, ఆ చూసింది ఎంతవరకు నిజము, ఆ చూసింది వర్ణించటంలో అతను చేసినటువంటి ప్రయత్నము, ఇవన్నీ కూడా ఆ విషయం యొక్క తీవ్రత మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఇతరులు కేవలము కళ్ళతోనే చూస్తారన్న నిజాన్ని గ్రహించి విషయము లోపలికి వెళ్ళి చర్చించటం నీ బాధ్యత నాయనా.